అక్రమ సంబంధాలు. పచ్చని సంసారంలో చిచ్చు పెడుతోంది ఈ అక్రమ సంబంధం. పెళ్లైన అనేక మంది చేస్తున్న ఈ తప్పుడు పని వల్ల ప్రాణాలే కోల్పోతున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా సమాజంలో రోజు రోజుకి మహిళల్లో క్రూరత్వం పెరిగిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. భర్తలను భార్యలు హతమారుస్తున్న తీరు సభ్య సమాజం నివ్వరబోయేలా చేస్తోంది. ఎక్కడ చూసినా వివాహేతర సంబంధాలతో భర్తలను భార్యలు హతమారుస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకరు కూల్ డ్రింక్లో విషమిచ్చి భర్తను చంపితే మరొకరు మందు తాగించి గొంతు మీద కాలేసి తొక్కి భర్తను హతమారుస్తూ ఉన్నారు. ఇంకొకరు నిద్రమాత్రలు వేసి భర్తను పైలోకానికి పంపించేస్తున్నారు. ఇక తాజాగా సాంబార్లో విషం కలిపి భర్త ప్రాణం తీసిన ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది. తమిళనాడులోని ధర్మపురి జిల్లా అరూరు సమీపంలోని కిరైపట్టి గ్రామంలో వెలుగు చూసిన దారుణ సంఘటన విషయానికి వస్తే, భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసింది ఓ భార్య. పోలీసుల విచారణలో తేలిన వివరాల ప్రకారం డ్రైవర్గా పనిచేసే రసూల్ భార్య అమ్ముబి ఇద్దరు పిల్లలతో కలిసి జీవనం సాగిస్తున్నారు. ఆమె లోకేశ్వరన్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భార్య ప్రవర్తనలో మార్పుతో రసూల్ తరచూ అమ్ముబితో గొడవ పడుతుండేవాడు. అదే గ్రామంలో సెలూన్ షాప్ నడుపుతున్న లోకేశ్వరన్తో అమ్ముబి కలుసుకోవడాన్ని రసూల్ గమనించి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. వారి వివాహేతర బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించి ప్రియుడితో కలిసి రసూల్ని హత్య చేయాలని పథకం పన్నింది భార్య. మొదట దానిమ్మ రసంలో పురుగుల మందు కలిపింది. రసూల్ తాగడానికి నిరాకరించడంతో ఆ తర్వాత సాంబార్లో కలిపి అతడికిచ్చింది. విషం కలిపిన సాంబార్ తిన్న రసూల్ తీవ్ర అస్వస్థతకు గురై మరణించాడు. రసూల్ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో వాట్సాప్ వాయిస్ మెసేజ్లలో భార్య చేసిన నిర్వాకం మొత్తం బయటపడింది. ప్రియుడితో వాట్సాప్ వాయిస్ మెసేజ్లలో మాట్లాడిన మృతుడి భార్య, నువ్విచ్చిన విషయాన్ని మొదట దానిమ్మ రసంలో కలిపాను, అతడు తాగపోవడంతో తర్వాత సాంబార్లో కలిపాను, చచ్చాడు అని అమ్ముబి తన ప్రియుడితో చెప్పినట్టుగా ఆ వాయిస్ మెసేజ్లో ఉంది. దీంతో పోలీసులు ఆధారాలు సేకరించి లోకేశ్వరన్, అమ్ముబి ఇద్దరిని అరెస్టు చేశారు. అక్రమ సంబంధాలు. పచ్చని సంసారంలో చిచ్చు పెడుతోంది ఈ అక్రమ సంబంధం. పెళ్లైన అనేక మంది చేస్తున్న ఈ తప్పుడు పని వల్ల ప్రాణాలే కోల్పోతున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా సమాజంలో రోజు రోజుకి మహిళల్లో క్రూరత్వం పెరిగిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. భర్తలను భార్యలు హతమారుస్తున్న తీరు సభ్య సమాజం నివ్వరబోయేలా చేస్తోంది. ఎక్కడ చూసినా వివాహేతర సంబంధాలతో భర్తలను భార్యలు హతమారుస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకరు కూల్ డ్రింక్లో విషమిచ్చి భర్తను చంపితే మరొకరు మందు తాగించి గొంతు మీద కాలేసి తొక్కి భర్తను హతమారుస్తూ ఉన్నారు. ఇంకొకరు నిద్రమాత్రలు వేసి భర్తను పైలోకానికి పంపించేస్తున్నారు. ఇక తాజాగా సాంబార్లో విషం కలిపి భర్త ప్రాణం తీసిన ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది. తమిళనాడులోని ధర్మపురి జిల్లా అరూరు సమీపంలోని కిరైపట్టి గ్రామంలో వెలుగు చూసిన దారుణ సంఘటన విషయానికి వస్తే, భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసింది ఓ భార్య. పోలీసుల విచారణలో తేలిన వివరాల ప్రకారం డ్రైవర్గా పనిచేసే రసూల్ భార్య అమ్ముబి ఇద్దరు పిల్లలతో కలిసి జీవనం సాగిస్తున్నారు. ఆమె లోకేశ్వరన్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భార్య ప్రవర్తనలో మార్పుతో రసూల్ తరచూ అమ్ముబితో గొడవ పడుతుండేవాడు. అదే గ్రామంలో సెలూన్ షాప్ నడుపుతున్న లోకేశ్వరన్తో అమ్ముబి కలుసుకోవడాన్ని రసూల్ గమనించి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. వారి వివాహేతర బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించి ప్రియుడితో కలిసి రసూల్ని హత్య చేయాలని పథకం పన్నింది భార్య. మొదట దానిమ్మ రసంలో పురుగుల మందు కలిపింది. రసూల్ తాగడానికి నిరాకరించడంతో ఆ తర్వాత సాంబార్లో కలిపి అతడికిచ్చింది. విషం కలిపిన సాంబార్ తిన్న రసూల్ తీవ్ర అస్వస్థతకు గురై మరణించాడు. రసూల్ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో వాట్సాప్ వాయిస్ మెసేజ్లలో భార్య చేసిన నిర్వాకం మొత్తం బయటపడింది. ప్రియుడితో వాట్సాప్ వాయిస్ మెసేజ్లలో మాట్లాడిన మృతుడి భార్య, నువ్విచ్చిన విషయాన్ని మొదట దానిమ్మ రసంలో కలిపాను, అతడు తాగపోవడంతో తర్వాత సాంబార్లో కలిపాను, చచ్చాడు అని అమ్ముబి తన ప్రియుడితో చెప్పినట్టుగా ఆ వాయిస్ మెసేజ్లో ఉంది. దీంతో పోలీసులు ఆధారాలు సేకరించి లోకేశ్వరన్, అమ్ముబి ఇద్దరిని అరెస్టు చేశారు. అక్రమ సంబంధాలు. పచ్చని సంసారంలో చిచ్చు పెడుతోంది ఈ అక్రమ సంబంధం. పెళ్లైన అనేక మంది చేస్తున్న ఈ తప్పుడు పని వల్ల
ప్రాణాలే కోల్పోతున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా సమాజంలో రోజు రోజుకి మహిళల్లో క్రూరత్వం పెరిగిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. భర్తలను భార్యలు హతమారుస్తున్న తీరు సభ్య సమాజం నివ్వరపోయేలా చేస్తోంది. ఎక్కడ చూసినా వివాహేతర సంబంధాలతో భర్తలను భార్యలు హతమారుస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకరు కూల్ డ్రింక్లో విషమిచ్చి భర్తను చంపితే మరొకరు మందు తాగించి గొంతు మీద కాలేసి తొక్కి భర్తను హతమారుస్తూ ఉన్నారు. ఇంకొకరు నిద్రమాత్రలు వేసి భర్తను పైలోకానికి పంపించేస్తున్నారు. ఇక తాజాగా సాంబార్లో విషం కలిపి భర్త ప్రాణం తీసిన ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది. తమిళనాడులోని ధర్మపురి జిల్లా అరూరు సమీపంలోని కిరైపట్టి గ్రామంలో వెలుగు చూసిన దారుణ సంఘటన విషయానికి వస్తే భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసింది ఓ భార్య. పోలీసుల విచారణలో తేలిన వివరాల ప్రకారం డ్రైవర్గా పనిచేసే రసూల్ భార్య అమ్ముబి ఇద్దరు పిల్లలతో కలిసి జీవనం సాగిస్తున్నారు. ఆమె లోకేశ్వరన్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భార్య ప్రవర్తనలో మార్పుతో రసూల్ తరచూ అమ్ముబితో గొడవ పడుతుండేవాడు. అదే గ్రామంలో సెలూన్ షాప్ నడుపుతున్న లోకేశ్వరన్తో అమ్ముబి కలుసుకోవడాన్ని రసూల్ గమనించి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. వారి వివాహేతర బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించి ప్రియుడితో కలిసి రసూల్ని హత్య చేయాలని పథకం పన్నింది భార్య. మొదట దానిమ్మ రసంలో పురుగుల మందు కలిపింది. రసూల్ తాగడానికి నిరాకరించడంతో ఆ తర్వాత సాంబార్లో కలిపి అతడికిచ్చింది. విషం కలిపిన సాంబార్ తిన్న రసూల్ తీవ్ర అస్వస్థతకు గురై మరణించాడు. రసూల్ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో వాట్సాప్ వాయిస్ మెసేజ్లలో భార్య చేసిన నిర్వాకం మొత్తం బయటపడింది. ప్రియుడితో వాట్సాప్ వాయిస్ మెసేజ్లలో మాట్లాడిన మృతుడి భార్య, నువ్విచ్చిన విషయాన్ని మొదట దానిమ్మ రసంలో కలిపాను, అతడు తాగపోవడంతో తర్వాత సాంబార్లో కలిపాను, చచ్చాడు అని అమ్ముబి తన ప్రియుడితో చెప్పినట్టుగా ఆ వాయిస్ మెసేజ్లో ఉంది. దీంతో పోలీసులు ఆధారాలు సేకరించి లోకేశ్వరన్, అమ్ముబి ఇద్దరిని అరెస్టు చేశారు.